TV3 उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। इंटरनेशनल एंटी ड्रग्स डे के मौके पर तेलंगाना स्टेट गवर्नमेंट नशा मुक्त तेलंगाना के नाम से एक प्रोग्राम लगाया गया। इसमें जेदीमेटला पुलिस स्टेशन में इंटर स्कूल गर्ल्स और बॉयज़, इसके अलावा सिटीजन्स को वॉलीबॉल टूर्नामेंट लगाया है। ये टूर्नामेंट सुबह 10:30 बजे से शाम 6 बजे तक लगाया गया है। इसमें टूर्नामेंट में कुल 42 टीम्स हिस्सा लिए हैं। गर्ल्स के 10 टीम्स और बॉयज़ के 16 टीम्स और सिटीजन्स के 16 टीम्स थे। इसमें गवर्नमेंट और प्राइवेट स्कूल के बच्चे और सिटीजन्स मिला के 260 प्लेयर्स हिस्सा लिए हैं। इसमें चीफ गेस्ट एस कोटी रेड्डी डीसीपी खुतबुल्लापुर आके जीतने और हारने वालों को प्राइजेस दिए हैं। और जेदीमेटला पुलिस स्टेशन SHO गड्डम मल्लेश ने बात करते हुए कहा कि खेल को हाँ और नशीली दवाओं को ना का संदेश दिए हैं। और उन्होंने इस प्रोग्राम को सक्सेसफुल करने वाले स्टूडेंट, स्कूल मैनेजमेंट और सिटीजन्स का शुक्रिया अदा किया। और टूर्नामेंट के एंड में सभी प्लेयर्स से नशीली दवाओं के खिलाफ शपथ लेने का एक अच्छा विचार है। आइए नाज़रीन, देखें हमारे नुमाइंदे ख्वाजा शेख की रिपोर्ट खुतबुल्लापुर से। TV3 उर्दू न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నషాముక్త తెలంగాణ అలాగే నషాముక్త భారత్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల బాలికల వాలీబాల్ టోర్నమెంట్ అలాగే సిటిజన్స్ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం. దీంట్లో 36 టీంలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామ్నాథ్ రెడ్డి మారక ద్రవ్యాలను వీడండి, మైదానాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా సిపి గారి ఆదేశాల మేరకు ఈ రోజు జరుగుతుంది. పాల్గొన్న విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా, చాలా మంచి అట్మాస్ఫియర్ ఆడారు. ఈ పోలీస్ స్టేషన్ ఒక స్కూల్ గ్రౌండ్ లో పొద్దు నుంచి ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఓకే. నా పేరు చింతల మల్లేశం, రెస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యక్షి, అలాగే సబ్యాన్ హై స్కూల్ కరెస్పాండెంట్. ఈరోజు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, యువతకు, యువజన సంఘాలకు ఈరోజు వాలీబాల్ పోటీలు నిర్వహించడం, ఆ పోటీల లోపల ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు సపరేట్ గా, అబ్బాయిలకు సపరేట్ గా సుమారు ఒక 40 టీంలు, 40 టీమ్స్ ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా. ముఖ్యంగా విద్యార్థులకు, యువజనకు ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుంది, ఫిజికల్ ఫిట్నెస్, ఇలాంటి క్రీడల వల్ల ఫిజికల్ ఫిట్నెస్ చేకూరి భవిష్యత్తులో ఒక మంచి ఆరోగ్యవంతంగా ఉంటే ఒక మంచి భవిష్యత్తుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీడిమెట్ల SHO శ్రీతులు గడ్డం మల్లేష్ గారు తను ఇక్కడికి విచ్చేసినప్పటి నుండి కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, అది రక్తదాన శిబిరాలు కావచ్చు, అలాగే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కావచ్చు, అలాగే దాంతో పాటు ఈ రోజు ఈ విద్యార్థులకు ఇంత చక్కటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం నిజంగా ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎక్కడ ఉంటుందంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తేనే ఫ్రెండ్లీ పోలీస్ అనేది విద్యార్థులకు, యువతకు దగ్గర అవుతుంది. సో ఇలాంటిది ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించడం, అలాగే ప్రతి ఒక్కరిని ఇందులో కలపడం, అందరితో కలిసి తన సిబ్బందిని కూడా ఇందులో మమేకం చేయడం నిజంగా చాలా సంతోషకరం. ఇలాంటి కాంపిటీషన్ ఇలాగే ఇంకా కండక్ట్ చేసి రేపు భవిష్యత్తులో మన పోలీస్ డిపార్ట్మెంట్ పేరుని ఇంకా మహోన్నతమైన స్థాయిలో ఉంచే విధంగా గడ్డం మల్లేష్ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను.